హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఇవైతే ఉండాలండి. అంటే మనకి ఏ వస్తువులు కావాలని ఇప్పుడైతే నేను చూపిస్తాను అనమాట. మనకి బేసిక్గా మీరు ఇంట్లో బ్లౌజులు కుట్టినా సరే ఇక్కడ చూపిస్తున్న ఈ వస్తువులు కనుక ఉన్నట్లయితే మీరు పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ కుట్టగలుగుతారు. ఇక్కడైతే నేను మిషన్, ఇంకా నీడిల్, ఇంకా బాబిన్ కేసు వీటి గురించి అయితే చెప్పడం లేదండి. బేసిక్గా మన దగ్గర అవి ఎలాగో ఉంటే టైలరింగ్ చేయాలి అంటే మిషన్ కంపల్సరీ కావాలి. మిషన్ ఉంటే బాబిన్ కేసు ఉండాలి, నీడిల్ ఉండాలి. వీటి గురించి అయితే నేను చెప్పడం లేదు. కాకపోతే కొంతమంది ఇవి లేకపోయినా సరే టైలరింగ్ చేసేయొచ్చు అని ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అయితే చాలా వరకు అయితే వాడరు అనమాట. ఈ వస్తువులు ఏవి వాళ్ళ గురించి అయితే చెప్తున్నా, ఓకేనా. ఇక్కడ చూపించినవన్నీ ఎలా యూజ్ చేసుకోవచ్చు, దేనికి యూజ్ అవుతాయి అనేది అయితే చెప్తున్నా అండి. మెయిన్ వచ్చేసి మనకి కటింగ్ చేసుకోవడానికి కత్తెరండి. ఒక మంచి కత్తెర అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. నార్మల్గా మీరు కొత్తగా నేర్చుకున్నా సరే ఒక మంచి కత్తెర అయితే కావాలి. అప్పుడే మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టేప్ అండి. చాలా మంది ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు టేప్ అవసరం ఎందుకు, నార్మల్గా బ్లౌజ్తోనే కొలతలు తీసేసుకుంటారు. ఎంత మనం ఆది బ్లౌజ్తో కొలతలు తీసినా సరే మనకి టేప్ అయితే ఖచ్చితంగా అవసరం పడుతుందండి. టేప్తో అయితే మనం కొలుచుకున్నట్లయితే మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మీరు కొత్తగా నేర్చుకున్నా సరే టేప్ అనేది మీకు నేర్చుకున్నప్పటి నుంచి ఈ టేప్తో కొలతలు తీసుకోవడం అయితే అలవాటు చేసుకోవాలి. టేపు నెక్స్ట్ వచ్చేసి మనకి స్కేల్ అండి. చాలా వరకు నార్మల్గా టేప్ ఇలా పెట్టేసి కొంతమంది ఏంటంటే దీని పక్క నుంచి లైన్స్ వేసేస్తారనమాట. మనం మార్కింగ్ చేసేటప్పుడు స్కేల్ కనుక యూజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా చాలా స్ట్రైట్గా నీట్గా వస్తుంది మార్కింగ్. మనం ఎంత నీట్గా టేప్తో మనం మార్కింగ్ చేయాలనుకున్నా కొంచెం వంకరపోతాయి. స్ట్రైట్గా లైన్స్ అయితే అంత నీట్గా రావు. అందుకని ఖచ్చితంగా మనం ఈ స్ట్రైట్ స్కేల్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నవి బేసిక్ అండి. ఖచ్చితంగా అంటే నార్మల్గా మీరు ఇంట్లో బ్లౌజులు కుడుతున్నా సరే ఇవి కనుక ఉన్నట్లయితే వీటిని యూజ్ చేసి మీరు కట్ చేసుకుంటే కటింగ్ కుట్టడం అన్ని మీకు ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న ట్రిమ్మర్ అండి. మనం థ్రెడ్ కట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి మనం సిజర్ వాడకుండా ఈ ట్రిమ్మర్ ఉన్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. అలాగే ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నా సరే, ఏదైనా కుట్టు తప్పిపోతే ఓపెన్ చేయాలనుకున్నా మనం దీంతో అయితే ఈజీగా ఓపెన్ చేయగలుగుతాం. అందుకని ట్రిమ్మర్ కూడా ఖచ్చితంగా అవసరం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ స్కేల్ అండి, కర్వ్ స్కేల్ అనమాట. ఈ స్కేల్ అయితే చాలా మంది అయితే ఈ స్కేల్ని యూజ్ చేయరు. దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు అంటే మనం ఆర్మ్ రౌండ్ తీసినప్పుడు, అలాగే నెక్ రౌండ్ తీసినప్పుడు, హ్యాండ్ లోతు అంటే మనం హ్యాండ్ షేప్ తీస్తాం కదా, దానికి మనం దేనికన్నా సరే చాలా ఈజీగా ఈ రౌండ్ షేప్ ఉన్న దేనికి మార్కింగ్ చేయాలన్నా సరే చాలా నీట్గా మనం దీంతో అయితే చేయగలుగుతాం అనమాట. అందుకని మీరు స్టార్టింగ్ నుంచి దీంతో కూడా మీరు మార్కింగ్ చేయడం అలవాటు చేసుకున్నారంటే మీ కటింగ్ మార్కింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. వీటి కాస్ట్ అయితే ఎక్కువ కాదండి. మనం నార్మల్గా రౌండ్ షేప్ తీసే కంటే ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి తీసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇది కూడా ఖచ్చితంగా బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే దీని అవసరం కూడా ఉంటుందండి. దీన్ని కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదండి మార్కింగ్ వీల్ అంటారు అనమాట దీన్ని. ఇదేంటంటే మనం ఒకటేసారి 3-4 బ్లౌజులు కట్ చేసినప్పుడు ఏంటంటే పైన మార్కింగ్ కిందికి కనిపించదు. అలాంటప్పుడు ఏంటంటే దీంతో కనుక మనం క్లాత్ మీద ఇలా రబ్ చేసామంటే కింది వరకు అంటే మనకి 4 పీసులు ఉంటే 4 పీసుల మీద మార్కింగ్ వస్తుంది అనమాట. సపోజ్ మీకు ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద నేను మీకు నార్మల్ అయితే ఇక్కడ ఒక లైన్ వేసామనుకోండి, దీంతో ఇలా కనుక రబ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుందో చిన్నగా ఇలా అయితే వస్తుంది. ఇదే మార్కింగ్ మనకి కింది వరకు వస్తుందండి. చూడండి, అంటే ఇది 4 ఫోల్డ్ మీద ఉంది క్లాత్, అయినా సరే ఇవతల సైడ్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఒకటే సైజులో మనం 3-4 బ్లౌజులు ఒకసారి కట్ చేసుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని కూడా తీసుకుంటే ఇది కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, అలాగే ఈజీగా ఉంటుంది కటింగ్. ఇంకా కుట్టేటప్పుడు మార్కింగ్స్ అన్ని నీట్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ పాదం అండి. చాలా మంది నార్మల్ పాదంతో పైపింగ్ అయితే చేస్తారు. కాకపోతే మనం సింగిల్ పాదంతో పైపింగ్ పాదం సింగిల్ పాదంతో దీంతోనే చేసినంత నీట్గా అయితే డబుల్ పాదం మీద అయితే రాదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. దీని మీద ఇచ్చినంత ఎంత నీట్గా మీరు డబుల్ పాదం మీద వేసినా సరే దీని మీద వచ్చినంత నీట్గా అయితే డబుల్ పాదం మీద రాదు. అందుకని మీకు ఫినిషింగ్ ఖచ్చితంగా పైపింగ్ ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటే ఈ సింగిల్ పాదం అయితే ఒకటి కొనుక్కోవాలి, ఓకేనా. దీనిపైన అయితే చాలా సన్నగా వస్తుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా నీట్గా కుట్టేసేయచ్చు దీనిపైన పైపింగ్ని. నెక్స్ట్ వచ్చేసి లూప్ టర్నర్ అండి. ఇది లూప్ టర్నర్ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే మనం ప్రతి బ్లౌజ్కి ఈ మధ్య వచ్చే బ్లౌజ్ అన్నిటికీ
డోరీ అయితే కంపల్సరీగా పెడుతున్నాం కదా, డోరీని పల్టీ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. దీన్ని కనుక యూజ్ చేసి మనం డోరీ పల్టీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా డోరీ అయితే పల్టీ అయిపోతుందన్నమాట. ఈజీగా మనం టర్న్ చేయొచ్చు. ఎంత సన్నగా కుట్టుకున్నా సరే ఒక్క నిమిషంలో మనకి డోరీ మొత్తం టర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ ప్రోడక్ట్ కూడా. ఇక్కడ చూపించిన ఇవన్నీ కూడా టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతాయి. ఇవి నార్మల్గా బేసిక్గా ఇంట్లో కుట్టే వాళ్ళకైనా సరే ఇవి ఉంటే మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా అలాగే నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఇవైతే మీరు ఖచ్చితంగా కొనుక్కుంటే మీకైతే ఇవి వేస్ట్ అయితే కావు, ఖచ్చితంగా పనికొస్తాయి అన్నమాట. ఓకేనా అండి. ఈ లూప్ టర్నర్ని ఎలా యూజ్ చేయాలనేది ఆల్రెడీ ఛానల్లో అయితే వీడియో చేసి పెట్టానండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోని చూడండి. అలాగే మన మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తే ఇక్కడ ఉన్న ప్రతిదీ నేను యూజ్ చేసి మేమైతే కటింగ్ చేస్తామన్నమాట. ఒకసారి మీరు వీడియోస్ కనుక చూసారంటే ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.